అంటే సంవత్సరానికి ఒకసారి గురు పౌర్ణమి అని వస్తుంది ఆషాఢ మాసంలో. ఇది గురు పౌర్ణమి సందర్భంగా ఇంతకుముందు మంచి మంచి కొత్త విషయాలు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా మనం అందరిలాగా పెద్ద ఉత్సవాలు జరుపుకోకుండా మన జ్ఞానాన్ని తెలుసుకునేదానికే ప్రాముఖ్యతనిస్తూ జ్ఞానం తెలుసుకునే పద్ధతిలోనే మనం ఉన్నాం. మిగతా చోట్లంతా గురువు పౌర్ణమి రోజు పెద్దగా ఉత్సవాలు చేసుకుంటుంటారు, పెద్ద పూజలు చేసుకుంటుంటారు. అందరికీ తెలిసిన విషయమే. మనం అటువంటి ఆర్భాటాలు ఏమి లేకుండా మనం ముఖ్యంగా ఏ దానికి ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే జ్ఞానం తెలుసుకునే దానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. మనిషికి కావాల్సింది జ్ఞానం తెలుసుకోవడమే. సరే, మనం ఏదైనా పెద్దగా పూజ చేసుకున్నాం అనుకోండి, దానివల్ల పూజ చేసుకున్నాము అనేటువంటి తృప్తి తప్ప ఇంకోటి నీకు జ్ఞానం తెలిసినది ఏమి ఉండదు నీకు. అది అంటే అటువంటివి ఎక్కడైనా ఎవరైనా చేసుకునేందుకు అవకాశం ఉంది, కానీ పూజ తెలుసుకునే జ్ఞానం తెలుసుకునే విధానాలు చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత ఇది గురు పౌర్ణమి అని ఒక ప్రత్యేకత పెట్టారు. గురువును గుర్తు చేసుకునే దానికోసము పౌర్ణమికి ఒక ప్రత్యేకత పెట్టి, పౌర్ణమి అంటే ఇంతకుముందు తెలుసుకున్నాం సంపూర్ణమైంది అని. గురువు అంటే కూడా అర్థం తెలుసుకున్నాం మనం. ఇప్పుడు గురువు పౌర్ణమి రెండింటినీ కలిపి చెప్పుకోవడంలో అంటే చాలా ప్రత్యేకత ఉంది. అది ఒక ఈరోజు ప్రత్యేకమైన దినము అంటే అది కేవలం గురువుకే సంబంధించింది. అది గురువుని గురించే తెలుసుకోవడము, గురువుని గురించి నా విధానాన్ని తెలుసుకొని అతని గురించి ఆరాధించడము మనకు ముఖ్యమైన ఉద్దేశం అనుకుంటాం. కానీ గురువు ఎవరు అనేది పెద్ద సమస్య. గురువు ఎవరు అనేది పెద్ద సమస్య. ఇప్పుడు గురువు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని గురువుల కిందకి మనం లెక్క కట్టుకుంటున్నాం. కానీ దేవుడు భగవద్గీత శాస్త్రం ప్రకారము, ఇంకో శాస్త్రం ప్రకారము ప్రతి మతంలోనూ చెప్పిన పద్ధతి ప్రకారము ప్రపంచంలో గురువు ఒక్కడే ఉంటాడు అని, అది కూడా అప్పుడప్పుడు ఉంటాడు, ఎప్పటికీ ఉండడు అని చెప్పినది. ఆ లెక్క ప్రకారం పోతే ఒకటే గురువు ఉన్నప్పుడు మనం ఒక 10 మందిని దేశంలో పూజ చేస్తున్నాం అనుకో, ఇప్పుడు ఇల్లు ఎవరు అని మనం డౌట్ పడాల్సి పని వస్తుంది, అనుమానం పడాల్సి పని వస్తుంది. అట్లా అనుమానం లేకుండా ఒక్కరిని ఎన్నుకొని పూజ చేసుకోవడం మంచిదన్నమాట. ఇప్పుడు మనం అట్లా ఎవరిని కూడా ఎన్నుకునేదానికి అవకాశం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా మనకు జగద్గురు శ్రీకృష్ణుడే కాబట్టి ఆయన పూజ చేసుకోవడం జరిగింది పొద్దున్నే మనం. అర్థమైందా? అది తర్వాత కొంతమందికి ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమంటే వస్తూనే స్వామి దర్శనం కావాలంటారు అన్నమాట. ఇంతకుముందు అట్లా ఉన్నది, అలవాటు ఉన్నది, ఇప్పుడు అలవాటు లేదు. ఇప్పుడు స్వామి దర్శనముకు కొంత ఇంతకుముందు మాదిరి దొరకడం లేదు. ఎందుకంటే అక్కడ బోర్డు మీద నియమాలు రాసి పెట్టాం మనం. ఆ నియమాల ప్రకారం నడుచుకోవాల్సి పని వస్తుంది. నియమాల ప్రకారం నడుచుకోకుండా ఇంతకుముందు మనం అంతా సమానమేలే మనం అని నాకు ఇబ్బందిగా ఉన్నా కానీ నేను అందరినీ పిలిచి మాట్లాడిస్తూ ఉంటే మనకు అట్లా మాట్లాడించిన సందర్భంలో ఎట్లున్నారంటే కొంత చనువు ఇస్తే ఏమవుతుందంటే, స్వామి నాకు బాగా తెలుసు, నేను బజారు తీసిపోయి ఆలమేసిన పర్వాలేదు స్వామి అన్ని లెక్కలు చెప్తారన్నమాట. అట్లా యాడి పిలిచి ఆడికి వచ్చాడు, ఆడ కూర్చోబెడితే ఆడ కూర్చుంటాడు, ఏలం ఎంత వేసినా కానీ ఒప్పుకుంటాడని కూడా చెప్తారు. అది అట్టవాళ్ళు కూడా ఉండారన్నమాట. అందుకే ఇదంతా రామాయణం ఎందుకు, అది ఎవరికి అవకాశం ఇవ్వకుండా సరిపోతుంది కదా. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడు వాళ్ళు. మేము అట్లా అనలేదు కదా అనే వాళ్ళు ఉన్నారు. అట్లా అనలేదు నిజమే, తర్వాత అనరని ఏమీ నమ్మకం, ఇప్పటికేం అనలేదు. ఇప్పుడు అన్ని వాళ్ళని చూసుకొని మనం ఏం చేయాలంటే అనబోయే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సి పని వస్తుంది. అది మగవాళ్ళేమో అట్లా చెప్పుకుంటారు. ఇంకా ఆడవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, స్వామి చాలా బాగా తెలుసు, నాకు చాలా ముఖ్యం, నాకు స్వామి నా మెడ మీద చేసుకుని నిలబడుకుంటాడు, భుజం మీద చేసుకుని కూర్చుంటాడు అని కూడా చెప్తారు అన్నమాట. అంటే వాళ్ళ గొప్పతనం కోసం. అంటే వీళ్ళు రానిచ్చేది ఎందుకు, ఈ రామాయణం వచ్చేందుకు?
అందుకే అంత లేదు, మేము దాంట్లో నియమాలు కూడా వస్తే ఇద్దరు రాండి, ఎవరన్నా అవసరం వస్తే. ఇక్కడ ఏమైనా పని ఉంటే ఇద్దరు రండి, ఇద్దరు పోండి, ఒకరొకరుగా రావద్దండి. తర్వాత నేను అది పర్మిషన్ తీసుకునే రావాలి, నేను పిలిస్తే రావాలా లేకపోతే రావద్దండి అని చెప్పినాము. ఇన్ని రమాలు ఉన్నాయి కాబట్టి మేము నియమాలు పెట్టి మేము ఎవరైనా అవకాశం ఉంటే మేమే పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ కొంతమంది వస్తారు, టకటకాని వస్తానే ఆడ బ్యాగ్ ఆడ వారు ఎక్కుతారు, ముందు సాయం దగ్గరికి వచ్చి మాట్లాడి చూస్తామని వస్తారు. నేను ఒక ఆయన వచ్చినాడు మన రవీంద్ర రెడ్డి, జర్సి పంపించిన, ఏంది మీరు చేసి రోజంతా నాలెడ్జ్లు ఏంలే, ఏం పని అంటే ఏళ్ళు పలకరించి చూద్దామని. నువ్వు వచ్చినావు పలకరించేదానికి, వచ్చినోడల్లా పలకరించేదానికి వచ్చే, నాకైతే ఏం కావాలా? 5 రోజులు ఉంటే జ్వరం వస్తుంది, 5-6 రోజులు ఉంటే జ్వరం వస్తుంది, మీకు తెలిసి ఉండే వాళ్ళందరికీ. మొన్న అసలుకు ఏమాత్రం ఇది లేదన్నమాట, చాలా ఇబ్బంది పడిపోయాను. నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అట్లా ఇబ్బందిలో ఉన్నాను నేను. వచ్చిన వాళ్ళనే పొలకెళ్ళేట్ అవుతుంది నాకు, రెస్ట్ అవసరం లేదు, విశ్రాంతి అవసరం కదా. అంటే మళ్ళీ నిన్న పగులు కూడా 10 గంటల వరకు బయట ఉండి పని చేయించినాడు. అంటే విశ్రాంతి లేకుండా పని చేస్తున్నాం. మొన్న 12 గంటలకు వండుకొని 1 గంటకు లేచినాం, అంటే 1 గంట సేపు మాత్రం వండుకున్నాం. ఇంకా ఏమాత్రం నిద్ర, 1 గంట సేపు నిద్ర కాబట్టి ఆ రోజు ఇంకా పూర్తి ఇబ్బంది అయింది. రాత్రి 11 గంటలకు వండుకున్నాము, మళ్ళీ 1 గంటకు లేచినాం రాత్రి. ఎట్లుందో ఇంకా లేచినామనుకో, ఇంకా నిద్ర రాదు, అయిపోయాటి మొహం కడుక్కుంటాము, ఖాళీ అయిపోతాం. అంటే ఇంత మనం అంటే ఇబ్బంది పడుతాం. ఆయనకు విశ్రాంతి అవసరం కదా అని ఆలోచన చేయకుండా నాతో మాట్లాడలే అని అనుకుంటే ఎవరితో మాట్లాడడానికి అవుతుంది? అంటే జనాల మీరు కూడా కొంత ఆలోచన చేసుకొని, ఇప్పుడు అందరికీ వచ్చి సంవత్సరంలో మాట్లాడతాము, ఏమైనా అవసరం ఉంటే అట్లా. లేదా మీరు ఏదైనా ఎవరితో చెప్పు, ఇట్లా నాకు ఇట్లా పలానా అవసరం ఉంది, నేను మాట్లాడే అవసరం ఉంది అంటే అప్పుడు నేను పిలిచి మాట్లాడతాను. అట్లా అవకాశం ఇస్తున్నా కదా, కేవలం పూర్తి మాట్లాడుకోకుండా పోతే ఇబ్బంది. లేదట్లేదు మీ ఇష్టం వచ్చిన వల్ల మీరు వస్తూనే లోపలికి వచ్చి మాట్లాడాలంటే నాకు ఇబ్బంది కదా. అందువల్ల ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ బోర్డు రాసిన బోర్డు ప్రకారం నడుచుకోవాల్సి పని వస్తుంది అన్నమాట. మీరు ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా దాని ప్రకారమే చెప్పి నడుచుకోమని చెప్పండి మీరు, అది ఒకటి. తర్వాత వచ్చి ఇంకా మీరు మీ కమిటీ ప్రెసిడెంట్లు ఉన్నారు కదా, అన్ని కమిటీల ప్రెసిడెంట్లు తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నాతో వచ్చి కలిసండి, దాని గురించి చెప్తాను అన్నమాట. ఎందుకంటే ఈ క్రమశిక్షణలో చాలామంది ఉల్లంఘిస్తున్నారు అన్నమాట. ఈ క్రమశిక్షణ సరిగా లేదు ఇక్కడ. అంటే మేము జ్ఞానం చెప్పడం బాగుంది, కానీ మీరు క్రమశిక్షణగా ఉండడం సరిగా లేదనమాట. అంటే ఇప్పుడు మీ కమిటీ వాళ్ళకు మీరు ప్రెసిడెంట్లే బాధ్యత దానికి. మీ కమిటీలో మీరు తప్పు చేస్తే ఒకరు తప్పు చేస్తే మీ ప్రెసిడెంట్ని అడగాల్సి పని వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దండేయాల్సి అవసరం లేదు నాకు. మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళని దండించుకొని, ఒకవేళ మీరు వాళ్ళు సక్రమంగా ఉంటే పెట్టుకోండి, లేకపోతే తీసేసుకోండి. అసలు ఈరోజు గురు పౌర్ణమి రోజు సంవత్సరానికి కూతురు ముఖ్యమైన రోజు, తప్పనిసరిగా మనం కలిసి మాట్లాడుకోవాలా. అదే ఏదో జ్ఞానం తెలుసుకుంటాము అని చెప్పినాం. అంటే ఇటువంటి రోజు కూడా రాకుండా ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇంకా అట్లా వాళ్ళని గురించి మనం మాట్లాడుకొని, వాళ్ళ క్రమశిక్షణ సరిగా లేనప్పుడు వాళ్ళని చూసి ఇంకోరు కూడా నేర్చుకోవాల్సిన, చెడిపోయే అవకాశం ఉంది నేర్చుకొని. అటువంటి వాళ్ళను తప్పించుకునేది మంచిది. అంటే మీ సంఘంలో లేకుండా చేసుకోండి అని చెప్పాల్సి పని వస్తుంది అన్నమాట. అటు మనం పలానా మనిషి అని చెప్పి వాళ్ళని సంఘంలో లేకుండా చేసుకోవాలని చెప్పేంతవరకు కూడా పరిస్థితి తెచ్చుకుంటారు. అది ఒక రకం ఉంది. ఇట్లా ఈ కొన్ని లోపాలు అన్నమాట. అంటే ఇక్కడ ఉండేటువంటి అంటే ఒక గురువు పద్ధతి అని మీరు అనుకోవచ్చు. నేనేం గురువుని కాదు, అయినా జ్ఞానం చెప్తాను మీకు. మీరు దాని పద్ధతి ప్రకారం దానికి విలువ ఇచ్చి నడుచుకోండి అని చెప్తున్నారు అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక రకంగా వస్తారనమాట. ఆడవాళ్ళేమో వాళ్ళు ఇట్లా మన గురించి వాళ్ళ గొప్పతనం కోసం సావి నాకు బాగా తెలుసు అని వాళ్ళు చెప్పుకుంటారు. మగవాళ్ళేమో నేను ఎప్పుడు వినడం పలకరిస్తాడు, ఎప్పుడు రమ్మని కూడా వస్తాడు, నేను బజారు తీసి ఏళ్ళ వేసి వేయించుకుంటాడు లెక్కలు కూడా చెప్తారు. ఇట్లా ఇంకా కొంతమంది ఏంటంటారంటే ఈ సంఘంలో సభ్యులు కదా సమాచారం ఇది. ఇంకా సభ్యులు కాని వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మేము జ్ఞానం చెప్తుంటే వచ్చి వినండి అని చెప్తున్నాము. అది కొన్ని సందర్భాల్లో సభ్యులు మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళు బయటికి పోమని కూడా చెప్తాం. అంటే ప్రత్యేకమైన సందర్భాల్లో అదే ఏదైనా మాకు సభ్యులకు సంబంధించిన విషయం ఉంటే. అన్ని సందర్భాల్లో మేము చెప్పేదని కాదు అట్లా కూడా.
అని సరే కలిసిపోతుంటారు. ఈ నక్కలు తోడేళ్ళు అన్నీ ఊతురు కలిసి వచ్చినట్టు ఏమవుతుంది అంటే ఈ నక్కలు తోడేళ్ళు కుక్కలు అన్ని జాతులు కలిసి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఉండే సమాజంలో. అంటే ఇక్కడ వచ్చే మనుషుల్లో ఎవరే ఉద్దేశం చూస్తారో మాకు తెలియదు, కానీ రకరకాల ఉద్దేశాలు ఉన్నాయి మనుషుల్లో. మంచి ఉద్దేశంతో వస్తే పర్వాలేదు, చెడు ఉద్దేశంతో వస్తే మాత్రం పెద్ద దెబ్బతీస్తారు చూడు మీకు అని చెప్పాను. ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది చెప్పినాను నువ్వు నాతో అసత్యం చెప్తుంటావు, అబద్ధాలు మాట్లాడేది మంచిది కాదు, అబద్ధాలు మాట్లాడతావు, నువ్వు సామికి తెలియదులే అబద్ధం మాట్లాడేది, నేను చెప్పేది కరెక్టే అని నమ్ముతా అంటాడు అనుకుంటాంటావు. వీళ్ళు నేను నమ్మొచ్చు, నువ్వు చెప్పేది నాకు అబద్ధం తెలియదు, అబద్ధం అనిపించుకోకుండా పోవచ్చు. నేను దాని వేళ నాకు తెలిసినా కానీ నువ్వు చెప్పేది అబద్ధం నాకు తెలుస్తున్నా కానీ నేను ఊరికనే అట్లే కానీ నేను ఊరినే తల ఊపుకుంటూ వింటుంటాను నేను కూడా. కానీ నాకు పక్కనుండే వాళ్ళు మాత్రం వాళ్ళకి తెలిస్తే మాత్రం ఓడ్చుకోరు అని చెప్పాను. అంటే నువ్వే నీకే తెలియనప్పుడు వాళ్ళకేం తెలుస్తుందిలే అనుకుంటారు. అంటే పక్కనుండే మనుషులకైతే పర్వాలేదు, సూక్ష్మాలు ఉంటారు, కంటికి కనిపించుకోకుండా వాళ్ళు ఉంటారు. నువ్వేం చెప్తున్నావు అనేది త్వరలో విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది, సత్యం చెప్తున్నావు అసత్యం చెప్తున్నావు అని. మళ్ళీ అసత్యం చెప్పేవాడు వాళ్ళు మాత్రం ఓడ్చుకోరు చూడు, వాళ్ళ కోపం ఉంటుంది, ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ ఇబ్బంది పెడతారు అని చెప్పాను. అట్లాగానే ఇక్కడ మంచి ఉద్దేశంతో వస్తే పర్వాలేదు, లేకపోతే మీకు అనర్థాలు కలుగుతాయని కూడా వాక్యం రాసాం ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఏం విషయము, ఎవరిని గురించి మాట్లాడుతున్నారు, ఎట్లా ఏం కథ, ఈ విషయాలన్నీ సేకరించి పక్కన వాళ్ళకి చెప్దామనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అట్లా వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి. అట్లా వచ్చి మాకు తెలుసు ఎవరు వస్తున్నారు, ఏం కథ, ఎవరు ఉద్దేశం ఎట్లుంది, ఎవరు భావం ఎంత ముట్టుకుంది. ఇంతమందిని నేను దేశమంతా చూస్తున్నాను, దేశమంతా తిరిగి చూసినాం, అంతమంది కనుక్కునే యోగ్యత ఉండదు మాకు, ఎంత యోగ్యత ఉంటుంది. కానీ మేము బయటపడము, ఊరితో చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి జరిగేటప్పుడు మాత్రం పెద్ద నష్టం జరుగుతుంది, దాన్ని ఎవరు తీర్చలేరు. అదే వాళ్ళు అటువంటి అనర్థాలు పాలు కాకుండా మీరు ఇవన్నీ సర్దుబాటు చేసుకొని మీరే జాగ్రత్తగా ఉండేది నేర్చుకోండి. అర్థమైందే? అది ముఖ్యంగా చెప్పడము. తర్వాత ఇంకా ఇది ఒక బయట సమాచారం అనుకోండి, సంఘానికి సంబంధించిన సమాచారము. ఇప్పుడు జ్ఞానానికి సంబంధించిన సమాచారం చూసుకుంటే ప్రతి తూరి కలిసినప్పుడంతా మీకు కొత్త సమాచారాన్ని అందిస్తున్నాను నేను. అంటే కొత్త జ్ఞానాన్ని అందిస్తున్నాను. ఇంతకుముందు కూడా చెప్పుకునే పుస్తకాల్లో ఉండదు, ఇంకో దాంట్లో ఉండదు, ప్రతి కొత్తదిగా ఉంటుంది. మీకు కొత్త సమాచారాన్ని మేము ఎదురుకు అందిస్తున్నాను. ఏమీ జ్ఞానం చెప్పుకోకుండా మహత్యాలు చేసి గొప్పగా ఆరాధించడం ఈరోజు జరుగుతుంది. వాళ్ళు గొప్పగా గుళ్ళు కట్టుకుంటున్నారు, గొప్పగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి వాళ్ళకు. కానీ వాళ్ళ ద్వారా ప్రజలు ఏమైనా జ్ఞానం తెలుసుకున్నారంటే ఏమాత్రం జ్ఞానం తెలుసుకోలేదు. ఈ జన్మజన్మలకు పనికి వచ్చేది, జన్మజన్మలు వెంట వచ్చేది జ్ఞానం. కానీ ఒక జన్మకు పనికి వచ్చేటువంటి డబ్బుల కోసమో లాభాని కోసమో పోయి అక్కడికి పోతే మాకు లాభం వచ్చింది, అక్కడికి పోతే డబ్బులు వచ్చినాయి, అక్కడ పోతే మాకు వ్యాపారం మంచి జరిగింది, అక్కడికి పోతే మాకు ధనికులమైనాము అనే దృష్టితో పోయి అట్లా పోయితే జరిగినప్పుడు అవన్నీ మహత్యాలు అనుకొని, అవన్నీ మహత్యాలే అనుకోవడమే, వాస్తవంగా మహత్యాలే. ఆ మహత్యాలకు మీరు లొంగిపోయి వాళ్ళనే గొప్పగా అనుకొని జ్ఞానం తెలుసుకోకుండా పోతే ఆ లాభము, ఆ డబ్బు, ఆ ధనము, ఆ సావుకారతనము ఎంతవరకు ఉంటుందంటే ఆ జన్మ వరకు ఉంటుంది, కానీ తర్వాత జన్మ వరకు రాదు. అది మీరు జన్మలకు తర్వాత జన్మకు కూడా వచ్చేటువంటిది జ్ఞానం కానీ, జ్ఞానధనం కానీ, ప్రపంచధనము ఏమాత్రం రాదు. అంటే ప్రపంచధనాన్ని మనం చేకూర్చేదానికంటే జ్ఞానధనం చేకూర్చుకోవడం మంచిది అని మనం చెప్తున్నాం. ప్రపంచధనము ఏమిటి మీద ఆధారపడి ఉంటుంది? కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అది అర్థమైందా? కానీ అది మనకు సంబంధం లేదు. జ్ఞానరీత్యా మేము దాని జోలికి పోము. జ్ఞానధనాన్ని మాత్రం ఇచ్చేదానికే మేము సంసిద్ధులుగా ఉంటాము. మా పని అదేను అని నేను చెప్తూ వచ్చాను మొదటి నుండి. ఇంకా ప్రపంచధనం ఆశించి వచ్చే వాళ్ళకు ఇక్కడ ఏమాత్రము లాభం ఉండదు అని కూడా చెప్పాం. సరే, ఇప్పుడు ప్రపంచధనానికి విలువ ఎక్కువ ఉందా, జ్ఞానధనానికి విలువ ఎక్కువ అంటే జ్ఞానధనం విలువ తెలిసిన వాళ్ళకి మాత్రం తెలుసు జ్ఞానధనం గొప్పది అని. తెలియని వాళ్ళంతా ప్రపంచధనానికే ఎక్కువ విలువ ఇస్తుంటారు. అటువంటి వాళ్ళు అటువంటి చోటుకి పోతుంటారు. అదే కొంత జ్ఞానధనం మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళకు జ్ఞానధనాన్ని అందియాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇది గురు పౌర్ణమి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని చెప్పాలనుకున్నాం. అంటే గురు పౌర్ణమి సందర్భమే కాకుండా ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకమైనటువంటి జ్ఞానమే చెప్పాను మీకు. సరే, ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఇంతకుముందే చెప్పాను, కొంతమందికి చెప్పాను, అంతకుముందు తెలుసో తెలుదో, కానీ ప్రతి తూరి ఏం జ్ఞానం చెప్తాడు, కొత్త జ్ఞానము అని ఆలోచన చేస్తుంటారు.
నేనేమో ఏం జ్ఞానం చెప్పాలని నేను ముందే అనుకోను. నా పనుల కొద్దీ నేను ఉంటాను. ఇటు వచ్చే ముందర కూడా టీవీ ఆన్ చేసుకొని చూసుకుంటుంటాము. వచ్చే ముందర ఇంకా అంతా వచ్చింటారులే, టీవీ ఆఫ్ చేసి వచ్చాను నేను. వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాతనే నేను ఆలోచన చేసేది, చెప్పేది కూడా. నేను ముందు యోచన చేయను అని చెప్పాను. అంటే ఇంతకుముందు మీరు అట్లా చెప్తారు, మమ్మల్ని కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలా అని కొంతమంది ప్రశ్నించారు. మమ్మల్ని కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలా అంటే తీర్చిదిద్దాలని నేను కూడా ఉండేది. సరే, మీకు అటువంటి ఆసక్తి ఉంటే మీరు చేసే పనులను 3 రకాలుగా విభజించుకోండి అని చెప్పాను నేను. అందరికి తెలిసినో తెలియదు కానీ కొంతమందికి మాత్రం చెప్పాను నేను. మీరు చేసేటువంటి పనులను 3 రకాలుగా విభజించుకోండి. నేను ఆ విధంగా విభజించుకున్నాను. ఒకటి ప్రపంచం పని, ఒకటి నా పని, ఒకటి దేవుని పని అని 3 రకాలుగా విభజించుకున్నాను. ఏది ప్రపంచం పని, ఏది నా సొంత పని, ఏది దేవుని పని అని నేను లెక్కాచారం వేసుకొని చేస్తుంటాను నేను. అట్లనే ఉదయం లేచినప్పుడు నుండి నేను ఏ పని చేస్తున్నాను అని నా పని మీద నాకు ఖయాలు ఉంటుంది. నేను దేవుని పని ఎక్కువ చేసాను, ప్రయత్నం చేస్తాను. నా సొంత పని చేయను, ప్రపంచం పని చేయాలనుకోను. ఎక్కువ అంటే కొంత పర్సెంటేజ్ అది ఉన్నా కానీ ఎక్కువ పర్సెంటేజ్ దేవుని పని చేయాలనుకుంటాం అని ఇప్పుడు మేము అనుకోండేది. కానీ మీరు అట్లా చేయండి అంటే ఇప్పుడు వాళ్ళకు ఫలాంది మరి ప్రపంచం పని, ఫలాంది తన సొంత పని, ఫలాంది దేవుని పని తెలిసాలి కదా. తెలిసినప్పుడు కదా చేసేది. మాకెట్లా తెలుస్తుంది? మీరే చెప్పండి, మాకు ఫలాంది దేవుని పని చెప్పండి అంటే ఇప్పుడు నేనంటే ఏ పని చేసినా దేవుని పని అవుతుంది. తర్వాత దానికి సంబంధించిన పని చేస్తాను నేను. మీరు సంసారంలో ఉన్నారు అంటే మీ బాధ్యతల్లో మీరున్నారు. మీరు మేము చేసినట్టు అన్నీ చేసేదానికి కాదు. అంటే మమ్మల్ని ఎవరు దండించేవాళ్ళని, మిమ్మల్ని దండించేవాళ్ళు ఉంటారు వెంటనే. నువ్వు ఇట్లా చేసి ఎట్లా చెడిపోతావు అది ఇది అని. నువ్వు చెడిపోయినా దండించేవాళ్ళు లేరు వెనకల. ఇంకో రకంగా ఎట్లుండే దండించేవాళ్ళు లేరు. మా స్వతంత్రము మేము ఎట్లా ఏం చేస్తాం, మీరు అస్వతంత్రం కదా, మీరు చేసేది కాదు అంటే ఎట్లా మేము ఎట్లా చేయాలా దేవుని పని అంటే దేవుని పని ముఖ్యమని చెప్తున్నారు కదా మీరు. అంటే సరే, మీరు చేతనైన తర్వాతకి మీకు చేతనైన వరకు మీకు చెప్తాను, చేయండి అని చెప్పాను. మీరే చెప్పండి అంటే సరే ఏమి అంటే ఒక విషయాన్ని ఇతరులకి అంటే దేవుని విషయాన్ని, జ్ఞాన సంబంధించిన విషయాన్ని అంటే ఈ గీతలో విషయాన్ని, హద్దుల విషయాన్ని, దేవునికి ధర్మానికి సంబంధించిన విషయాన్ని, దేవునికి సంబంధించిన విషయాన్ని ఇతరులకు తెలియజేయడము దేవుని పని అవుతుందని మీరు లెక్క పెట్టుకోండి. అంటే మీరు బయటకు పోయి తెలియజేయలేరు. దాని గురించి యోచన చేయండి. అట్లనగానే ఇతరులకు తెలియజేసేదానికి ఏం చెప్తే సరిపోతుంది అని అంటే అట్లా ఏమి యోచన చేయాలని. సరే, ఇప్పుడు మీరు సంతకం పెడతారు కదా మామూలుగా పేపర్లో. ఆ సంతకము అంటే ఏమి అర్థము మీరు అర్థం చేసుకొని దాన్ని ఆలోచన చేసుకొని ఆ సంతకంలో ఉండే రహస్యం ఏమి అని తెలుసుకొని అది బయటకు చెప్పండి, దేవుని జ్ఞానం అవుతుంది అని చెప్పి. అంటే సంతకం పెట్టేది ఏది దేవుని జ్ఞానము అంటే దేవుని జ్ఞానమే. అర్థం చేసుకుంటే దేవుని జ్ఞానమే అది. అంటే దేవుని జ్ఞానమే ఇది కూడా. నువ్వు దాని గురించి యోచన చేయి, దేవుని పని అవుతుంది అని చెప్పి. దేవుని పని కావాలంటే దాని గురించి యోచన చేయంటే అంటే సరే యోచన చేస్తామంటే ఎంతవరకు మాకు యోచన రాలేదు అని చెప్పి. వారం రోజులు ఆలోచన చేసినా కానీ యోచన రాలేదు మాకు. సంతకము అంటే సంతకమనే మాకు జ్ఞాపకం వస్తుంది కానీ దానికంటే గొప్పగా ఏం తెలియలేదు అని చెప్పారు. అంటే దీని గురించి ఇంకా ఏదైనా కొద్దిగా చెప్పండి అని చెప్పారు. అని అడిగితే సరే మీకు చిన్న క్లూ ఇస్తాను, దాన్ని అట్లనే ఆలోచన చేయండి అని చెప్పాము. అంటే చిన్న ఆధారం అంటే ఏమి అని అడిగిన అని అడిగితే ఇప్పుడు ఎక్కడైనా కానీ సంతకం పెట్టేసాట మనం ఏం చేస్తామంటే ఇంటూ మార్కేసి ఇస్తాం అన్నమాట. ఇక్కడ సంతకం పెట్టుని అప్లికేషన్ ఫారంలో కానీ ఎక్కడైనా కానీ చాలామంది చూసింటారు అది గుర్తు. కానీ రైట్ మార్క్ ఇంటూ మార్కే ఉంటుంది. అక్కడనే మనం సంతకం పెడతాం. సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ అవుతుంటే చూసుకుంటే ఈ పేరు ఏదైతే ఉందో ఈయన పేరు మహేష్ బాబు అని ఉంటుంది అనుకో, అది ఇంటూని అంటే తప్పు అని. అది దేవుడే నీకు చూపించినాడు, నువ్వు మహేష్ బాబు కాదు అని. రైట్ మార్క్ ఉండదు, అది ఇంటూనే ఉంటుంది. నువ్వు ఏదైనా పెట్టుకో, నీ పేరు అక్కడ రాసినావు అనుకో, నువ్వు నీ సొంత దస్తూరి నువ్వు చేసినా కానీ నా ఏరే వాళ్ళు చేసినది కాదు, నేనే చేసినాను, నేనే రాసినా కానీ నువ్వు ఇది కాదు అని, ఇది ఇంటూ మార్కు అంటే తప్పు అని. స్కూల్లో అంతే కదా, మనం ఏదన్నా రైట్ అయితే రైట్ అంటారు, తప్పు అయితే తప్పుని ఇంటూ కొడతారు. అది ఇంటూ కొట్టేది అందరికీ తెలుసు, అది తప్పుని, తప్పు ఇది అని అర్థము అని. ఇది చిన్న క్లూ ఇచ్చింది, దీని గురించి ఆలోచన చేయండి అని చెప్పాం. అట్లా ఆలోచన చేసినా ఏమి రాలేదు, వారం రోజులు ఉన్నారు. సరేలే మీకు టైం అయిపోయింది, ఇంకా నేనే రావాల్సి పని వచ్చింది, సరే మేము చెప్పాల్సి ఏదో ఒకటి చెప్తాంలే అప్పటికి చెప్పాం.
నిన్న మొన్నటి వరకు ఆలోచన చేసినా కానీ వాళ్ళకి రాలేదంట. సరే మళ్ళీ అంటే మీరు ఏం చెప్పబోతారు అంటే ఏం చెప్పబోతామో అక్కడికి వచ్చి నేను ముందు నోట్ చేసుకుందాన్ని ఏం చెప్తాము అని. నేను ముందే ఆలోచన చేసుకోను, నేను ఉన్నట్టుండి చెప్పేది నేను. ఎందుకంటే నేను మళ్ళీ చదువుకొని వచ్చి చెప్పితే ఏమవుతుందంటే ఉపాధ్యాయుడు అవుతుంది, అంతే కదా. టీచర్లు ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ప్రిపేర్ అయ్యి వచ్చి స్కూల్లో చెప్తారనమాట. అంటే టెక్స్ట్ బుక్ ఉంటుంది ఒకటి, ఆ టెక్స్ట్ బుక్ నుంచి వాళ్ళు చదువుకొని వచ్చి దాన్ని మళ్ళీ ఇక్కడ నీకు వివరంగా చెప్తారు, సవివరంగా. వాడిని ఏమంటారు? ఉపాధ్యాయుడు అంటారు. నేను ఉపాధ్యాయుని కాదు అట్లా చెప్పేదానికి, ఉత్త ఆధ్యాయుడినే అని చెప్పి. ఉప్పలేదు మాకు, ఆధ్యాయుని మాత్రమే నేను. ఆధ్యాయుడు అంటే ఏమని అర్థం? ఉపాధ్యాయుడు అంటే ఏమి అంటే అధ్యయనము అంటే మొత్తం అంతా తెలిసి ఉండడము అన్నమాట. అధ్యయనం చేయడం అంటే తెలిసి ఉండడము అని అర్థం. ఉపాధ్యాయుడు అంటే తెలిసినోడు కంటే అంత పక్కనవాడు, మళ్ళీ దాన్ని చూసి నేర్చుకునేవాడు, దానికి పూర్తి తెలిసినవాడు కాదు అని. ఎవరు? ఉపాధ్యాయుడు. పక్కనోడు తెలిసినవాడు కంటే ఇటు పక్కనోడు, అంటే తెలిసినవాడి కంటే పక్కనోడు. నేను ఉపాధ్యాయుని కాదు, ఆధ్యాయుడిని నేను అని చెప్పాం. అంటే ఆధ్యాయుడు ఉపాధ్యాయుడు అనేది కూడా ఇంతకుముందు మీకు అర్థం తెలుసు అనుకుంటా బహుశా. అంటే ఉపాధ్యాయులని పేరు వింటారు, ఉపాధ్యాయుని అడిగినా కానీ ఏం చెప్తాడు మళ్ళా? ఉపాధ్యాయుడు అంటే బోధించేవాడు అంటారు. అర్థమైందా? ఏం బోధించేవాడంటే ఉన్నదాన్ని బోధించేవాడు. ఉన్నది 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 ఎక్కడన్నా ఒకసారి ఉండి ఉండాల. ఏదో ఉంటే దాని గురించి నువ్వు బోధించేవానివి, కానీ మొదట ఉండదు. అది ఉన్నదాని గురించి నువ్వు బోధించేవాని మొట్టమొదట ఉండదు. అటు ఉన్నదాని గురించి బోధించేవాడు ఎవరు? ఉపాధ్యాయుడు. అర్థమైనా? ఏదో బోధకుడు అంటాం, బోధించేవాడు. అర్థమైనా? అట్లా నేనే ఉపాధ్యాయుని కాదు, ముందే ప్రిపేర్ అయ్యేదానికి. ఇంకా నేను చెప్తాను చూడు, అంటే సంతకం మోదానికే కదా మీరు చెప్పినది. నేను అక్కడికి వచ్చేసరికి ఏం చెప్పాల్సి పని వస్తుందంటే, హిందీలో దస్కత్ అంటారు, ఇంగ్లీష్లో సిగ్నేచర్ అంటారు. నేను 3 రకాలుగా చెప్పాల్సి పని వస్తుంది. సిగ్నేచర్ గురించి చెప్పాల్సి పని వస్తుంది, సంతకాన్ని గురించి చెప్పాల్సి పని వస్తుంది, దస్కత్ని గురించి కూడా చెప్పాల్సి పని వస్తుంది, అంతే కదా. ఇప్పుడు 3 రకాలుగా మేము చెప్పాల్సి పని వస్తుంది. 3 కూడా ఇవే: సంతకాన్నే దస్కత్ అంటాం, దస్కత్నే సిగ్నేచర్ అంటాం, సిగ్నేచర్నే సంతకం అంటాం, అంతే కదా. 3నే ఒకటే అంటే 3 భాషల్లో చెప్తాం. ఒకటేమో తెలుగు, ఒకటేమో హిందీ, ఒకటేమో ఇంగ్లీషు. సరే, ఇప్పుడు తెలుగు భాషలో ఉండేది మనమంతా ముందు తెలుగు వాళ్ళ మీద తెలుగు భాషలో ఏమి సంతకం అంటే ఏమి? అప్పుడు మనం ఈ సంతకము అన్నప్పుడు దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. అనే ఆలోచన చేసుకోండి మీరు కూడా చెప్పాను. చెప్తే మనం లాస్ట్కి యాడి వినరు, లాస్ట్కి ఎక్కడ వినారు? సంత కాడి వినరు కదా. సంత ఇంతకుముందు చెప్పింటుంది చూడు, ఇంతకుముందు గిలిగిలికి నేను చెప్పినా కదా మనం. సంత దావు ఇక్కడ, సంత దావు ఇక్కడ, సంత దావు ఇక్కడని ఐబు అన్నీ చేతిలో చూపి దానికి అర్థం చెప్పినాం. ఎన్నికి సంత దావు ఇక్కడ, సంత దావు ఇక్కడ అని. అట్లా సంతకాడి వినరు వీళ్ళు అని దాని గురించి ఆరాధన చేయాలని చూసినారు. అది కాలేదు. అలాంటి కాలేదే ఉండి చెప్పినారు వాళ్ళు. అంటే మనం ఏం చెప్తామంటే, సరే మీరు చెప్పిన దానికంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, కొంత విభిన్నంగా చెప్తే నాకు మర్యాద ఉంటుంది, లేకపోతే మీరు చెప్పినా నేను చెప్తే నాకేం మర్యాద ఉంటుంది, అంటే గొప్పతనం ఉండదు కదా. కాబట్టి మీకు విభిన్నంగా చెప్పాల్సి పని వస్తుంది నేను చెప్పినాం. అంటే మళ్ళీ ఏం చెప్పినారు దాని గురించి చెప్పు, ఏం చెప్పినావు నువ్వు కూడా ఆలోచన చేసినావు కదా దాని గురించి. చెప్పు పని ఏం చెప్పినావు చెప్పు. అదే ఏం చెప్పినావు చెప్పు, వాళ్ళకు కూడా చెప్పు. అట్లా ప్రకృతికి సంబంధించింది అంటే ప్రకృతికి సంబంధించింది ఇది. అదే పర్వాలేదు, అంతవరకైనా అర్థమైన అది కూడా ఒక ఐడియానే కదా. దాంట్లో సంత ఉంది కాబట్టి ఎంత సంత అంటే బయట ప్రపంచము. మళ్ళీ ఇక్కడికి వచ్చే సంత దావి ఇక్కడ, సంత దావి ఇక్కడ అని మళ్ళీ దాని సంతనేమే, అది తప్పు. అది సంఖ్య, ఇది సంత. ఎటైతే ఏంలే, ప్రకృతి సంబంధమైంది అర్థమైంది కొద్దిగా. అదే కూర్చో. సరే, మనం చెప్పుకోవడం ఏమంటే సా అనేది ఒకటి ఉంది. సంతకమును విడదీసి చూస్తే సా అంతకము అని. అంతకము
సా ప్లస్ అంతకము సంతకము అవుతుంది. సా ప్లస్ అంతకము సంతకము అంతే. సరే, ఈ అంతకం ఏమిటి? అంతకం ఇది అంటే సాను అంతకం, సాకు అంతకం. అంతకం అంటే లేకుండా ఉండేది, అంటే లేకుండా చేసేది. అంతకుడు అంటే ఏమనేమి? లేకుండా చేసేవాడు. అంతము అంటే చివరి అయిపోయింది అని, మిగలకుండా పోయింది అని. ఇట్లా ఇంకా హిందీలో కూడా, సంస్కృతంలోని హిందీలో సంత్ అంటారు. సంత్ అంటే జ్ఞానము అని లెక్క. సంత్ ఎక్కడైనా వింటారు పదం అది, సంత్ అని. సంత్ అంటే జ్ఞానము అని. ఇంకా మనం బాగా పరిశోధన చేసి చూస్తే సా అంటే జ్ఞానము అని అర్థం వస్తుంది. జ్ఞానము లేనిది అని. సంతకము అంటే అంతకం ఉంటే లేనిది, అంతకం ఉంటే లేనిది. జ్ఞానం ఏమాత్రము దీంట్లో లేదు, అంతమైపోయింది. అంటే నీ పేరు ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దీంట్లో జ్ఞానం ఏమాత్రం లేదు అని అర్థం. అంతే అంతం, స అంతకం. అర్థమైనా? దీంట్లో ఏమాత్రం జ్ఞానం లేదు అంటే నువ్వు జ్ఞానం కావాలనుకుంటే నీ పేరులో లేదు. అర్థమైందా? జ్ఞానం లేదు అంటే ఏముంటుంది? అది ప్రకృతి ఉంటుంది నువ్వు చెప్పినట్టు. కాబట్టి ఇది ప్రకృతికి సంబంధించిందే, దేవుని జ్ఞానానికి సంబంధించింది కాదు అని. ఇది తప్పు, నీకు సంబంధించింది కాదు, నువ్వు కాదు, నువ్వు మహేష్ బాబు కాదు, నువ్వు విశ్వనాథు కాదు, ఇది జ్ఞానం ప్రకారము కాదు, తప్పు అని మనం ఇంటూ మార్కు పెట్టుకుంటున్నాం. దానికి అర్థం కూడా సంతకము అంటే అంటే జ్ఞానము అంత్యములో ఉండేది, జ్ఞానము లేనిది అని. ఇది అర్థమైందా? దీంట్లో జ్ఞానం అంతమైపోయింది, దీంట్లో జ్ఞానం లేదు అని అర్థం. అర్థమైందా? ఇది విషయం. ఇది సంతకములో ఉండేటువంటి గూఢార్థం. అంటే వీళ్ళు పెద్దలు ఆ రోజు ఏం చేశారంటే, సంతకము అంటే ఒక ఎప్పటికైనా వివరం ఆలోచన చేసినా కానీ ఈ అర్థం తెలుసల్లాలకు దీంట్లో ఏం సారాంశం లేదు, దీంట్లో జ్ఞానం లేదని తెలుసుకునే విధానంగా పెడితే బాగుంటుంది, జ్ఞానం లేనిది అని వాళ్ళు ఏం చేశారంటే సంతకము అని పెట్టినారు. సరిపోయింది? అర్థమైందా? ఇది ఈ సంతకంలో ఇంత గొప్ప విషయం ఉంది, మనకేం తెలియదు, దినం సంతకం అనుకుంటున్నాం, కానీ ఇంటూ మార్కు కూడా ఉంది, కానీ దాని గురించి ఆలోచన చేయలేదు. తప్పని నువ్వు కాదు అని తెలిసిపోయింది. అంటే నువ్వు పలానా పేరు ఉండేటువంటి వ్యక్తి కాదు, నువ్వు అది ఎంత ప్రకృతి సంబంధమైందే, నువ్వు ఎవరైతే ఉన్నావో ఇది నువ్వు కాదు, తప్పు అని మనకు లెక్క. ఇంకో ఇది తెలుగు భాషలో ఉండేటువంటి ఒక గూఢార్థం. ఇంకా దస్కత్ అనేది అంటే దస్ అంటే 10 అంటే దస్కత్ ఏం బిస్కత్ కూడా ఉంది. అదే మనం చెప్తానే, బీస్ అంటే 20, కత్ అంటే ఇంకోటి. దస్ అంటే 10 అయినప్పుడు బీస్ అంటే 20 కదా. కత్ అంటే విషయముని, జాబుని. జాబు అంటే విషయం రాసినది. కత్ అంటే హిందీలో జాబుని. దస్ అంటే 10ని దస్కత్ అంటారు. అది బిస్కత్ అంటే మళ్ళీ 20 జాబులు అన్నట్టు కాదు, అవి తినేటివి ఇలా అంటారు. కానీ అది సంతకాన్ని దస్కత్ అంటారు. వాస్తవంగా దస్కత్ అంటే ఇప్పుడు దీన్ని అంతరార్థం ఏమిటి అని ఆలోచన చేస్తాం. ఇప్పుడు కత్ అంటే విషయము అని కదా. కత్ అంటే విషయము అంటే జాబు అని, విషయాన్ని ఎంత క్షుణ్ణంగా రాసినటువంటి దాన్ని, అంటే వివరంగా ఉండేదాన్ని జాబు అంటాం మనం తెలుగులో. దాన్ని విషయ కూడలి అంటాం దాన్ని, ఇంకా బాగా చెప్పుకుంటే. ఇది దీంట్లో ఉండేటువంటి కత్ అనే దాంట్లో ఉండేది. కానీ ఇప్పుడు 10 ఉన్నాయి కత్తులు. ఏవి? దస్కత్ అంటే 10 కత్తులు అంటే 10 విషయాలు. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు సంబంధించిన విషయాలని నీకు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియ విషయాలు లోపల పోతున్నాయి, 5 కర్మేంద్రియ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ 10 తప్ప ఏంటి లేవు దీంట్లోను అని దస్కత్తి అని పేరు పెట్టినాడు దానికి. నీదంతా రామాయణం అంతా ఎతుకులాడితే ఎంత ఉన్నాయి? 10 ఉండేది. ఇది 10కి సంబంధించిందే కానీ ఇంకా అవతల దానికి సంబంధించింది కాదు అని. అంటే ఈ శరీరానికి సంబంధించింది ఇది గుర్తు, కానీ లోపల ఆత్మకు సంబంధించింది కాదు అని
ఈ 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలకు నువ్వు మతి పెట్టుకునేటట్టుగా దాని విషయాలు తప్ప ఏమీ లేవనేటట్టుగా, ఎంత అజ్ఞానం తప్ప ఇంకోటి ఏమి లేనేటట్టుగా దాని పేరు దస్కత్ అని పేరు పెట్టారు. అసలు ఎంత బాగా పెట్టారు ఇప్పుడు 10 విషయాలు అని, అంతే కదా. ఇది హిందీ లేకపోతే అది కూడా గొప్ప అర్థం వచ్చేదానికి పెట్టారు. తెలుగులోకి వచ్చే సంతకం అంటే జ్ఞానం లేనిదిని, హిందీ లేకపోతే దస్కత్ అంటే అంతా ఈ శరీరానికి సంబంధించింది 10 ఇంద్రియాలకు సంబంధించింది ఇంకోటి లేదు అని అక్కడ కూడా అదే అర్థమే వస్తుంది. ఈ రకంగా సంతకం అన్నా దస్కత్ అన్నా అది ఎటైనా కానీ ఏ భాషలోకి వెళ్ళినా కానీ దేవుడు ఏం చేసినాడంటే ఒక అర్థం వచ్చేటట్టుగా తలకాయలో వీళ్ళు బుద్ధి పుట్టించి అదే పదాన్ని పెట్టించినాడు. ఏమా ఇది ఇంతకుముందు మీరు దస్కత్ అనే పేరు వింటారు, సంతకం అనే పేరు కూడా వింటారు, కానీ మీకు ఇంత లోతుగా మీకు అంటే మీరు ఆలోచన చేసిన రాలేదు వాళ్ళది రాలేదు. సరే ఇంకో లెక్కకు పోతే ఇంకా సిగ్నేచర్ ఉంది. నేచర్ అంటే ప్రకృతి అందరికీ తెలుసు ఇంగ్లీష్లో. సిగ్నేచర్ అంటే నేచర్ అంటే ప్రకృతి అని తెలుసు, అది కూడా అంతే ప్రకృతే. నేచర్ అంటే అందరికీ తెలుసు. సిగ్నేచర్ అంటే సైన్ అంటే గుర్తు అని, ఈ ప్రకృతి గుర్తు అనేది ఇంగ్లీష్లో వినామనుకోండి, వేరే భాష ఇది ఇంగ్లీష్లో చూస్తాం ఏముందంటే అట్టపోయినా దేవుడు ఆటగా వేసాడు మిమ్మల్ని తీసుకొచ్చి. ఇది ప్రకృతి గుర్తు, నేచర్ సిగ్నేచర్. అది అది మొదటిది విభజిస్తే గుర్తు అని, తర్వాత చూస్తే ప్రకృతి అని. అదే మన నేచర్ వరకు వచ్చింది కదా. మళ్ళీ ఇది ఈతలు తీసుకో గుర్తునే కదా ఉండేది దాంట్లో. సైన్ అంటే సైన్ అంటే గుర్తే కదా, అంతే కదా, గుర్తే కదా. సిగ్నేచర్ ప్రకృతి గుర్తు, అంతేం లేదన్నమాట. సిగ్నేచర్ అంటే ప్రకృతి గుర్తు, దస్కత్ అంటే ఇంకా అది కూడా పద్యాల గుర్తు, సంతకం అంటే జ్ఞానం లేనిది ఇది అర్థం. ఇంకంతా ఆటికి వచ్చింది లాస్ట్కి ఏమో. ఇప్పుడు సిగ్నేచర్ అన్నా సంతకం అన్నా దస్కత్ అన్నా లాస్ట్కు ఇక్కడికి ఉంది. ఇప్పుడు మీరు సిగ్నేచర్ చేస్తారా, దస్కత్ చేస్తారా, సంతకం చేస్తారా? నువ్వు నాకు నువ్వు ఏదో నీ గుర్తు ఏమీ మాకు పెట్టు అంటావు కాగితంలో, నువ్వు పేపర్ ఇచ్చి ఏం పెడతావు? నువ్వెవరో రాసి 10 ఇంటూ అంటావు. అంటే నువ్వేం రాస్తావు? ఏమన్నా ఇచ్చావు నువ్వు? నీ పేరు రాయించు. నీ పేరు అంటే అది ఏమవుతుంది, దాని పక్కన ఇంటి పెడతాం. ఇది కాదు అని ఇంకా నేను పెట్టేదే ముందే పెట్టిస్తారు ఏమైనా రాసుకొని కాదని, అంతే కదా. ఆ ఇంటి ఉంటుంది దాని పక్కలో, అది కాదు అని. మళ్ళీ అవుననే దానికి ఏం చేయాలి ఇప్పుడు మనం? అవుననే దానికి ఏం చేయాలా? ఇప్పుడు దస్కత్తు కాకూడదు, సిగ్నేచరు కాకూడదు, సంతకము కాకూడదు. ఈ 3 కాకుండా పోతే నువ్వు అవుతావు. అప్పుడు నువ్వు అవుతావు, అర్థమైందా? నువ్వు ఏమీ పెట్టకుండా ఉంటే నువ్వు అవుతావు. ఏమని పెట్టాలా నువ్వు దాంట్లో? ఇది ఏం పెట్టినా కానీ ప్రకృతికి సంబంధించింది అవుతుంది. నేను ప్రకృతికి సంబంధించిన కాదు, ఆత్మకు సంబంధించిన కానీ ఆత్మకు సంబంధించిన ఏమని పెట్టాలా? నేను దాన్ని వెతుకులాడుకొచ్చుకోవాలా అనుకోవాలి. మీరు ఇంకా వెతుకులాడుకొచ్చుకోవాల్సింది మీరు దాన్ని ఏం పెట్టాలి ఇంకని. కానీ ఇప్పుడు పెట్టేది మాత్రము అది పూర్తి నువ్వు కాదు, నీకు గుర్తు కాదు. అది నీ గుర్తు వేరు, నువ్వు వేరు, అర్థమైందా? అందువల్ల ఈ సంతకం అన్నా కానీ సిగ్నేచర్ అన్నా కానీ దస్కత్ అన్నా కానీ ఇది నువ్వు కాదు అనేటువంటి విధానం మనకు తెలియజేసేదానికి, అది పరిధానాలకు సంబంధించిన విషయమే, ప్రకృతికి సంబంధించిన విషయమే అని తెలియజేసేదానికి వీళ్ళు ఆ విధంగా తీర్చిదిద్దినారన్న భాషల్లోనూ. అర్థమైందా? ఇందులో మీకు ఏమైనా సమాచారం అంటే ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సింది అర్థం కాని ఉంటే మీరు అడగచ్చు అన్నమాట. ఇది మనం ఈరోజు ఈ ముఖ్యమైన దినంలో మీకు గుర్తింపుగా తెలుసుకునేదానికి అవకాశం వచ్చింది, తెలుసుకున్నాను అన్నమాట. ఇంకా ఏమి చెప్పండి, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. ఉపాధ్యాయుడు అంటే అర్థమైంది కదా, ఆధ్యాయుడు అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎవరు? ఆధ్యాయుడు. ఆధ్యాయుడు దేశంలో పేరు ఆధ్యాయుడిని ఎక్కడ ఇల్లేదు, ఈయన వింటున్నారు. అర్థమైందా? ఇంకో రోజు చెప్పిపోతే మేము ఆధ్యాయుడు కూడా కాదు, ఇప్పుడు ఆధ్యాయుడు కూర్చుని చెప్పే. మనం చెప్పేది ఉపాధ్యాయుడు కూడా కాదు, మళ్ళీ లేకపోతే ఉపాధ్యాయుడు కాదు, అధ్యాయుడు కాదు, మామూలు మంచిగా ఉంటాము. ఇప్పుడు మాత్రం అధ్యాయుడే. అధ్యాయుడు అంటే అర్థమైంది మీకు.
ఇంకా తర్వాత మీకు ఈ మన యొక్క సంతకాల గురించి కూడా అర్థమైంది. సరే, ఇది ఈ పొద్దు మీకు ప్రత్యేకమైన జ్ఞానం అన్నమాట. నేను ఎందుకంటే శాంతి చెప్పేది అనుకోండి, నాకు ఓపిక లేదు, ఆరోగ్యం బాగాలేదు కదా, అలాగే ఓపిక లేకుండా ఉంది మాకు. నేను మీకు ఇంకా ఏమైనా కావాల్సింటే సమాచారం కావాల్సింటే అడగండి. ఏపా నేను చెప్పడమే కాకుండా మీకు ఏమైనా ఇంకా ఏదైనా ఆకలి గురింటే మీకు ఇంకా ఏమైనా కావాల్సింటే జ్ఞాన విషయంగా అడగండి. అడగండి సిగ్గుపడుకోకుండా. మేము అడిగేది ఏం లేదు, మీరు పెట్టేది అంటారా? సరే, ఇంకేమప్పా? ఏ మన్మోహన్ రెడ్డి ఇంకేమన్నదా? మీరు పోరాడినారు కావాలి సుమారు సిగ్నేచర్ గురించి, సంతకాన్ని గురించి ఏమేమి పోరాడినారు? ఏం రాలేదు. అది దస్కత్ గురించి అడిగి అంటే పదేనే అడవి తెలిసి కత్ అంటే తెల్లని అడిగితే జాబు అని. కత్ అంటే జాబు కదా, ఇంకేం సరిపోయింది కదా, ఇంకేముంది? పదికి సంబంధించింది రాసేది అని ఎవరు తెలిసింది అని తెలియదు సార్. ఊరిని ఏం చేసినా గీత కాటికే ఉండాలి స్వామి, గీత దాటిపోకూడదు మనము. మనం గీత దాటిపోయినామంటే అంత అజ్ఞానం అవుతుంది. మేము ఏం చెప్పినా గీత లోపలిదే చెప్తుంటాం కదా, గీత లోపలిది అయితే జ్ఞానం అవుతుంది. మనం కూడా గీత దాటిపోతే అజ్ఞానం అవుతుంది అంతా. వాటికే అర్థం చేసుకో, నువ్వు గీత వరకే, నువ్వు లోపల ఉండవు, నువ్వు ఇది కాదు అని అర్థం. అర్థమైందా? నువ్వెవరు? జీవాత్మవు. ఇంకా అయితే ఆత్మవు అవుతావు, ఇంకా అయితే ఏమవుతావు? పరమాత్మ అవుతావు. అర్థమైందా? కానీ ఇప్పుడే నేను పరమాత్మ అనుకుంటే మళ్ళీ గందరగోళం అవుతుంది. ఒక ఆయన 14 పేజీలు పెద్ద పేజీలు జాబ్ రాసినాడు నాకు. ఇంత పొడుగు కాగితాలు A4 పేపర్ మొత్తం రాసినాడు. 14 పేజీలు రాసినాడు. అంతా ఇంగ్లీష్లో రాసినాడు. అంత ఇంగ్లీష్ అంటే విజ్ఞానం అంటే నీకు తెలుసునా అని ప్రశ్న చేసి దాని గురించి రాసినాడు. మనకు తెలుసు కాబట్టి మనం నేర్చుకోవాల్సిందే. అని 1 పేజీ 2 పేజీలు అంతా అది ఇది అని రాసి మన నరసింహులకు రాసి ఇది తీసుకుని మీ గురువు గారికి ఇవ్వండి అని చెప్పినాడు. అంటే ఆయన నేర్చుకొని అంటే చూడు ఇట్టుందో ఆయన తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. మీకు వచ్చింది, మీకు ఇమ్మని రాసినట్టు మీకు లెటర్ వచ్చింది, ఇట్లా నా పేరు మీద వచ్చింది, మీకు ఇమ్మని వచ్చింది. దాంట్లో ఆయన రాసిన ఆయన పైతే ఉంటుంది దాంట్లో ఉంది మొత్తం, అంతే కదా. వేదమాత అంటే అందరికీ మాతే కాబట్టి ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. వేదాన్ని గౌరవించకపోతే మన తల్లిని కించపరిచినట్లే. కాబట్టి వేదమాతను అంతా గౌరవించాల్సిందే అన్నాడు. ఇప్పుడు వేదం మాత కాదని ఎవరు చెప్పినారు? మాతే మేము కూడా అంటున్నాం. కానీ ఇప్పుడు మేము తండ్రి పెద్ద తల్లి పెద్ద అని మేము అంటే మేము తండ్రికే గౌరవిస్తాం కానీ తల్లికి గౌరవము అని మేము అంటున్నాం. మేము మొదటి నుండి చెప్తున్నాం ప్రకృతి తల్లి పరమాత్మ తండ్రి అని. ప్రకృతికి దూరంగా వెళ్ళిపోవడం ఇప్పుడంతా ప్రకృతిగా చెప్పుకోండి, అది కాదని. మనం కాదు, మనం వేరు, ప్రకృతి వేరు, మనం వేరు, మన స్థితి ఏముందో మనం ఎత్తుకోవాలని మనం చెప్పుకుంటున్నాం కదా. వేదమాతను అంటే మాత అందరికీ మాత అంటే మేము కూడా ఒప్పుకుంటాం మాతే అని. గౌరవించాలంటే మాకేం పట్టింది? గౌరవించును, నీకేమైనా పని పడితే నువ్వు గౌరవించుకో, మాకేం అవసరం లేదు. మాకేం అవసరం లేదు స్వామి, మేము మా నాయన గౌరవించేదానికి సాలకొచ్చినాం, మేము ఇంకా మా అమ్మనాడు గౌరవించాం. అయిపోయి ఎలకలు ఉండేది అయ్యమ్మ. అయ్యో ఇంకా ఆయన అన్నీ ఇట్టే రాసినాడు. జీవాత్మ అంటే జీవాత్మ అంటే ఎవరు తెలుసునా? జీవాత్మకు పరమాత్మకు ఎటువంటి సంబంధము లేదు. వాడు ప్రత్యేకం, వీడు ప్రత్యేకము. ఇది దావైందంట, వాని దావైందంట. ఇది బాగుంది అనుకున్నాం మనం. ఇదంతా రాసినాడు. రాసి మళ్ళీ రాసి ఊరుకోకూడదు. మళ్ళీ వారం తర్వాత ఫోన్ చేసినాడు అనమాట. నువ్వు ఆయనకు మీ గురువుగారికి పంపించినా లేదా, చూపించినా లేదా అని. అంటే ఇది ఏవో పంపించినాడు ఏదో అని పక్కన వారికినాము. మళ్ళా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగితే లేదండి మా గురువుగారు లేరు, ఇప్పుడు ఆయన వచ్చేదాకా ఇస్తాము అని వీళ్ళు చెప్పినారు. అట్లా తప్పనిసరిగా ఏంటి, ఎప్పుడు వస్తారు, ఏం కథ అంటే ఎప్పుడో వచ్చినప్పుడు ఇస్తాములే అని చెప్పినారు. మళ్ళీ ఇట్లా ఫోన్ చేసి అడుగుతున్నాడు, మీరు ఇచ్చినారు లేదా, చూపించినారు లేదా అని. అంటే అదే ఇంకా అయితే మళ్ళీ ఇస్తామని చెప్పినారు కదంటే చెప్పినామన్నాం. సరే మేమే పోయినాం ఆయన దగ్గరికి కాదని. ఆయన 2,000 రూపాయలు ఉద్యోగం చేస్తానంట, బ్రాహ్మణుడు. అడుగు ఏడ సురగాలు వచ్చి కింద పడిపోతాడు. పక్కకున్నాడు. ఆయన చెప్తున్నాడు ఇంత మనం మీరు అంటే మేము ఇట్లా ఏదో పని మీద పోతాను ఇటు వచ్చినాము, మేము
చూసిపోదామని మీరు లెటర్ రాసినారు కదా, మా గురువు గారికి చెప్పింటే అది ఎవరో పాపం ఆయన పోయి చూసిపోండి ఎట్లా పోతాను కదా అంటే చూసిపోదామని వచ్చినా మేము ఆ సంఘంలో ఉండే సభ్యులము అని చెప్పినాం. అయితే కూర్చోండి అని చెప్పి ఆయన చెప్పడం మొదలుపెట్టినాడు. అంటే భగవద్గీత చదివినా అంటే భగవద్గీత చదివినాలే అదేముంది అంటున్నాడు. భగవద్గీత చదివినా అంటే భగవద్గీత ఏముంది అదేం పెద్దది ఏం కాదు అంటున్నాడు. మళ్ళీ కృష్ణుడు ఇటు చెప్పినాడు కదంటే కృష్ణుడు చెప్పినంత మళ్ళీ కృష్ణుడు వచ్చి అర్జునుడికి చెప్పినాడట, శాంతిపుడు చెప్పినాడట అయిపోకు ఎట్టుందో చూడేది. శాంతిపుడు చెప్పినది మళ్ళీ చెప్తే ఏమైతే ఉపాధ్యాయుడు అవుతాడు అంతే కదా. ఆయన చెప్పినది మళ్ళీ ఈయన నేర్చుకొని చెప్తే ఏమవుతాడు, మళ్ళీ ఈయన బోధించేవాడు అవుతాడు అన్నమాట. అర్థమైందా? కానీ ఈయన ఉపాధ్యాయుడు కాదు కదా, సొంతం చెప్పినది ఈయన. శాంతిపురికే తెలుదు ఎంత, శాంతిపురికి తెలుదు, ప్రపంచంలో ఎవరికి తెలుదు. సూర్యకే చెప్పినాడు ఆయన. ఈయన ఒకటి వచ్చింది నీకు తెలిసిన ఇంత మటుకులేని అయిపోయినాక తర్వాత వచ్చి గీత అంటే మీరు ఏమర్థం చేసుకున్నారు అంటే గీత అంటే బోధ అంతే కదా ఏముంది అంటున్నాడు. గీత అంటే బోధ ఎట్లయితుంది, అది గీత అంటే హద్దు కదా, ఒక లైను. మనం గీత ఇట్లా ఏమిటి గీత దాన్ని గీత అంటాము, హద్దు కదా అది అంతే అంటే అదేటవుతుంది. గీత అంటే బోధ అవుతుంది. ఇది ఆ గీత ఉంది, ఈ గీత ఉంది, ఇంకొక గీతలన్నీ పేర్లు చెప్పా. రామగీత ఉంది, వశిష్ఠ గీత ఉంది, ఇవన్నీ గీత అంటే ఇవన్నీ బోధలని అర్థము. అంటే ఆ గీతనే పెట్టుకోలే. గీత అంటే తెలుగులో ఏం అర్థము, బోధన ఏడని ఉందా, నిఘంటులోనే బోధ ఉందా, బోధన ఉందే చెప్పండి. తెలుగులో ఏమర్థం, హద్దు లేకపోతే గీత అంటాం. గీత అంటే ఒక లైను అని. గీత అంటే గీతే, ఇంకా దానికి ప్రత్యేకత ఏముంది అంటే అట్లా కాదు. ఇంకా సరేలే ఆయన కృష్ణుడు చెప్పినది కాదు, సాందీపుడు చెప్పింటే సాందీపుడు చెప్పినంత మళ్ళీ కృష్ణుడు చెప్పినాడట. ఎవరికి? అర్జునుడికి చెప్పినది ఆయన మనకేం చెప్పలేదు కదా, మనకు అవసరం లేదు, అది అర్జునుడికి అవసరం ఉంటాడు ఆయన. ఇంకా అర్జునుడికి అవసరమైనప్పుడు మనకేం అవసరం? ఇంకా ఈ రకంగా ఆయన చెప్తానంటే అన్నీ ఇట్ట మాట్లాడతాడు. ఈయనకి ఏమాత్రం చాలా దూరంలో ఉన్నాడు ఈయన. మనం చెప్పినా బాగుపడేటట్టుకు లేదులే అనుకొని మళ్ళీ ఇప్పుడు ఏ మోక్షం కావాలనే కదా ఇదంతా మనకు ప్రాకులాట అని అడిగితే, ఆ మోక్షం కావాలనే. కానీ చాలామంది చచ్చిపోయిన తర్వాత మోక్షం వస్తారంటారు కదా, నేను మోక్షంలో ఉండా, చచ్చిపోయిన తర్వాత బతికినప్పుడు మోక్షం అంటాడు ఆయన. మోక్షంలో ఉండదు అంటే బతికినాక చచ్చిపోయినాక వస్తాయని ఇప్పుడు ఉంటే అంత నేర్చుకోని కదా చెప్పినది, జ్ఞానం తెలుసుకోని అంటే చాలా తప్పుదా పట్టించారు మిమ్మల్ని అందరినీ అన్నాడు ఆయన. మీరు తప్పుదా పట్టించారు అంత చాలా ఉంది, వాళ్ళకి తెలియక మిమ్మల్ని తప్పు పట్టించారు, మీరు తప్పుదా పట్టిపోయారు. మీరు మోక్షం చచ్చిపోయినాక ఎట్టొస్తుంది, బతికినప్పుడే రావాలి, చచ్చిపోయినాక ఎట్టొస్తుంది అంటాడు. ఇంకెట్టొస్తుంది ఆడ చెప్తాం నీకు, బతికినప్పుడే వస్తుంది. వాళ్ళకి తెలియక అట్ట చెప్పినారు, బతికినప్పుడే వచ్చేది మోక్షం అంటాడు ఆయన. అంటే నేను మళ్ళా మా గురువుకు చూపిమని చెప్పినారు కదా, అది ఆయన చూడు ఇట్లాంటివన్నీ ఎవడు వాడేవాడు నాకు చెప్పేదానికి అంటాడు. చూడడే అసలు అంటే ఎటు చూపిల్లా అంటే అట్లా అది చూస్తాడేమని ఆయన చూడు అలాగే గాయత్రి మంత్రం బాగా చేస్తామని చెప్పాడంటే మంత్రాలు ఒప్పుకోడు ఆయన. అసలు భగవద్గీత ప్రకారం మంత్రాలు దేవుని గురించి తెలియజేయని చెప్పినాడు కదా అని చెప్తే, అది దేవుడు అంటే ఏమైంది, మనమే దేవుళ్ళము తెలుసుకుంటే అంటాడు. మనిషే దేవుడు అంట. మంచి దేవుడు అంటే వెతకలాడబడేవాడు అని అర్థం కదా, దేవులాడబడేవాడు, వెతకబడేవాడు, కనిపించేవాడు కాదు అని అర్థం కదా. మళ్ళీ మనం అంతా దేవుళ్ళం అయితే కనపడుతున్నాం కదా అంటే అట్ట అనుకుంటే అట్టయితుంది, అట్ట కాదు, మనమే దేవుళ్ళం. బాగుంది ఇది గురించి టైం వేస్ట్ ఉంటే పొద్దుపోకలేవచ్చు. ఏంగా ఇంగ్లీష్ మాట్లాడితే అవతల గొప్పోడు అనుకుంటాడని, ఇంగ్లీష్లో మాట్లాడినా అదే సమాచారమే, తెలుగులో మాట్లాడినా అదే సమాచారమే. అది మనం ఇలా అడిగినారన్నమాట. అది సమాధి అంటే ఏదో అడిగింది కదా మీరు, మోక్షం అంటే ఎట్లుంటుంది మళ్ళీ మాకు తెలియలేదు, నీకు మోక్షం అంటే నీకు బతికినప్పుడు తెలిసింది, మాకు మనం బతికుంటే మాకు తెలుసాలి కదా అంటే అది పెరిగినట్టు తెలుస్తుంది మీకు అంటాడు.
నిండు మంచి అయితేనే కాన్పుక తెలుస్తుందా? నిండు మంచి కావాలి, 9 నెలలు కావాలా, కన్నినప్పుడు తెలిసేది అంటున్నాడు. ఇంగ్లీష్లో చెప్తున్నాడు అంతా. ఇంగ్లీష్లో చెప్తే వీళ్ళకి అర్థం కాలే అది ఎవరిదో. హిందీలో మెంటల్ కూడా అక్కడ తెలుగు లేదు. ఇట్లాగా ఊరు అంటే తిక్కలో ఉండదు అన్నమాట. అసలైన జ్ఞానం దొరకాలంటే చాలా కష్టము. వాళ్ళు ఒకరికి చెప్పుదామనే పరిస్థితులు ఉన్నా కానీ విందామనే పరిస్థితులు లేరన్నమాట. ఇతరులకు చెప్దామనే పరిస్థితులు ఉన్నారు. అది చెప్పేది ఏమిటిది అనేది ఆలోచన రాలి వాళ్ళకు. మనం మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామా అంటే అతను ఏమంటున్నాడు, ఇతరులు చాలామంది పొరపాటు పడి మీకు ఇట్లా బోధించినారు, మీరు పొరపాటు పడినారు, మరి చచ్చిపోయిన తర్వాత మోక్షం వస్తానని చాలా పొరపాటు అంటున్నాడు. అంటే అతను కరెక్ట్గా ఉన్నాడు అని వాడు 1000 మంది వచ్చినా కానీ దేవుడే ప్రత్యక్షంగా వచ్చి దిగి చెప్పినా కూడా వాడు మారాడు. ఇంకా మారాడు. నువ్వే తప్పుదా పట్టినా అంటాడు దేవుడు కూడా. ఆ లెక్కలో ఉన్నాడు. ఇంకా కాదు నేను అది మరి మీ గురువు ఎప్పుడు వస్తాడు ఏం కదా అంటే ఆపి ఆడొస్తాడు. వచ్చినా కనపడాడు, అది దగ్గర కూడా రానాడు చెప్పి వచ్చినా కనపడాడు పో ఏడు రానాడు. అయిపోతలకు చాలా కోపం ఉంది మళ్ళీ ఏడ మాట్లాడితే అసలు ఇటు రాసినా తెలిస్తే ఇంకా పెడతాను నేను చెప్పి రాయొచ్చిన అసలు నువ్వు అట్లా అంటే అదే అట్లా కాదు ఒకటే విషయం అంతే తెలియజేసినాను అంటే ఆయన అట్లా తెలియజేయకూడదు, మంచిది కాదు. వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఆయన కోపం చాచి బుడకం తంతెట్టు అనుకునేవు అని చెప్పి కార్యం అంటే ఏంటంటే ఇంకొత ఇంకా చదువుకున్నాడు. అటు పెద్దల గురువులకి రాయించినట్లా ఏం మంచి వేను అంటే చెప్పి ఇక అది ఒకటి ఇచ్చి ఇక అట్లా వాళ్ళు ఉన్నారు తెలియదక్కపోవచ్చు. ఆయన చెప్తాడు మీరు ఎంజాయ్ అయిపోయి పక్కన పెట్టి నేను చెప్పేది చెప్తాడంటే అదేంటి ఆయన చెప్పింది ఇక. ఇంకేపా ఇంకేమన్నా ఉందా మీకు సమాచారం ఏమైనా ఉందా? నేను మీరు ప్రశ్నించేది ఏమైనా ఉందాపా? దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మీకు ప్రశ్న ఏమైనా ఉందా? ఏమో అనంతయ్య ప్రశ్న ఏమైనా ఉందా? నీ పేర్లో ఏముంది? ఏమి లేదనే నీ పేరులో అనంతమని అర్థమైంది ఒకటి. సరే కూర్చో. ఇంకే విషయం ఇంకేం లేదు కదా. చాలా ఇంకా